మాతృదేవోభవ. నవనీతమ్మును నాకు నోటనిడగా నారాయటంచు అవమానమ్ములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో. అమ్మ నవనీతమ్మును నాకు నోటనిడగా నారాయటంచు అవమానమ్ములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబులా అమ్మవే, నా భాగ్యంబులాయమ్మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 122వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రాక్షస గుణాలు, ఆసుర ప్రకృతి గురించి చెప్పాడు కిందటి భాగంలో. వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన జ్ఞానం, వ్యర్థమైన తెలివితేటలు, నాశనం అయిపోతుందయా జీవితం. గమనించడం లేదు మనుషులు. పనికిమాలిన పనులే చేస్తున్నారు, రూపాయి కలిసి వచ్చేది లేదు అందులో అని చెబుతూ, మరి పనికొచ్చే పని ఏమిటో చెప్పాలిగా. ఎంతసేపు వ్యతిరేకత చెప్పడం కాదు కదా, పనికొచ్చే పని చెప్పాలిగా. ఉత్తముడైన ఉపాధ్యాయుడు కదా కృష్ణుడు. కృష్ణం ముందే జగద్గురుం అన్నారు. అంతకు మించిన గురువు ఎవరు ఉన్నారండి? అందుకని అంటున్నాడు ఇక్కడ, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అని రాజవిద్య రాజగుహ్య యోగంలో చెబుతున్నాడు. ఇది నిజంగా రాజగుహ్యం అండి. రహస్యాల్లోకెల్లా అతి రహస్యం. చాలా వరకు మనం అనేక రకాల వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన పనులు చేస్తూ, వ్యర్థమైన ఆలోచనలు, ముఖ్యంగా పనులు మాటలైనా తగ్గించుకోగలం, కానీ ఈ మనస్సులో ఉండే ఆలోచన తగ్గించుకోలేమండి. చాలా కష్టం ఇది. దాన్ని దారిలోకి లాక్కు రావాలంటే యాతన అయిపోతుంది. నాకు అలాంటి బాధపడే నేను మా అమ్మవారి ముఖం చూసి చెప్పాను పద్యం, ఏం చేయనమ్మా ఈ మనస్సు నా మాట విని ఇదే ఎటో పోతుంది ఎటో వస్తుంది, అన్నీ ఒక 5 నిమిషాలు ఆలోచించాక ఆలోచించిందంతా వృధాయే. అసలు ఇప్పుడు ఆ సమస్య లేదు అక్కడ. ఆ మనిషి మన ఎదురుగా లేరు, ఎందుకు ఆలోచిస్తోంది? అచేతనమ్మ దీన ముఖమ్ముతోడ భవదీయ ముఖమ్మును చూచుటొక్కటే మే దీన ముఖమ్ము చోడ భవదీయ ముఖమ్మును చూచుటొక్కటే నేను నరింపగల్గు మహనీయ జపమ్ము తపమ్ము తల్లిరో. దీనముఖమ్ము తోడ భవదీయ ముఖమ్మును చూచుటొక్కటే నేను నరింపగల్గు మహనీయ జపమ్ము తపమ్ము తల్లిరో. మేనున లోన పైన నను మృంగగ చూచు మహాపిశాచమౌ మానసమంతరించుటకు మార్గము నాకిది ఒక్కటే సుమి. మేనున లోన పైన నను మృంగగ చూచు మహాపిశాచమౌ మానసమంతరించుటకు మార్గము నాకిది ఒక్కటే సుమి. ఇలా మనం ఇంట్లో దేవుడు ఫోటోలు విగ్రహాలతో మాట్లాడాలండి. ఈ పిచ్చి ఆలోచన వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉండే దేవుడు ఫోటో కేసి చూడండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ ఆయన తప్పితే ఎందుకు ఇవన్నీ. ఓ రమణ మహర్షి ఫోటో కేసి చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ ఈవేళ రమణ మహర్షిని గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మా ఇంట్లో రమణ మహర్షి ఫోటో ఉంటే ఒక ఆవిడ వచ్చి విచిత్రంగా మా ఆవిడని అడిగింది, నేను మీ మావగారా అని. ఆయనే మావగారు అయితే మా ఆయన ఎక్కడ ఉంటాడు అనుకున్నాడు. ఎందుకంటే రమణ మహర్షికి సంతానం ఎక్కడ, మనం రమణ మహర్షి సంతానం అయ్యేంత అదృష్టం మనకుందే. ఈయన మీ మావగారు, ఎందుకంటే గడ్డం పెంచుకుని పిచ్చేలా ఉన్నాడు ఆయన, ముసలాయనలాగా. అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆశ్చర్యం అండి ఇది. ఆశ్చర్యాల్లోకి వెళ్ళి ఆశ్చర్యం. మహానుభావులు కూడా మనకు తెలియదు, అంత అజ్ఞానంలో ఉన్నాం మనం. అందుకని ఈ పనికిమాలిన ఆలోచనలు పోవాలి అంటే ఏం చేయాలయ్యా? మహాత్మానస్తు, గొప్ప మనస్సు కలిగిన వాళ్ళు ఏదో మహాత్ములు అనుకోకల్లా. ఆ మనస్సును సరైన మార్గంలో పెట్టుకున్నారు అంతే. మహాత్ములు అంటే అంతే కదా. మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః, దైవీం ప్రకృతిం ఆశ్రితాః. రాక్షస ప్రకృతిని విడిచి దైవీయమైన ప్రకృతి, దైవ స్వభావం అంటే మంచి గుణాలు కలిగి ఉండడం. అంటే వాళ్ళ ఆలోచనలను వాళ్లే తిరగేసి ఆలోచిస్తే విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు ఆలోచనలు ఎక్కువయ్యాయి కాబట్టి నేను ఈ పద్యం వెళ్ళాను, ఆ పద్యంతో పోయాయి. నా ఆలోచనలు నేనే గమనించుకున్న ఓ పద్యం వెళ్ళేసరిగా పోయిందా లేదా అంతే, ఇంకో అయిపోయింది. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వస్తే నేను మళ్ళీ ఈ పద్యమే చదువుతాను. అమ్మవారి ఫోటో కేసు చూసుకుని హాయిగా ఉంటుంది. ఇంకేమిటి? ఇంటి నిండా మనం ఫోటోలు పెట్టుకుంటాం, దాని ప్రయోజనం ఇది. ఊరిగా ఎవరో చూడడానికి కాదు అవన్నీ.
అందుకే దేవుడు ఫోటోలు ఈ గదిలో ఉండొచ్చు, ఆ గదిలో ఉండకూడదనే పిచ్చి నమ్మకాలు వదిలేండి. పడక గది సహా, తడవకుండా ఉంటే నీళ్ల గది సహా అన్ని చోట్ల ఉండొచ్చును. ఏం మొహమాటం లేదు. ఎవరింట్లో ఏ కీడైనా జరిగితే నాది పూచి, నాది పూచి. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. ఆ ఆంజనేయ స్వామి ఫోటో ఆగ్నేయంలో ఉండాలి, ఈశ్వరుడు ఫోటో ఈశాన్యంలో ఉండాలి, ఏమీ లేదండి. దేవుడు సర్వత్రా ఉన్నాడు. దేవుడు ఫోటో పెట్టుకోవడం అనేది మనం స్ఫూర్తిని పొందడానికి, మన కన్నీళ్లలో ఆయన కాపాడతాడనే ధైర్యం కలగడానికి తప్ప ఆ ఫోటోకి పువ్వెడితే ఏదో జరుగుతుందనే అజ్ఞానంలో పడద్దు. ఆ ఫోటో కేవలం ఫోటో. దాన్ని కలగ్గానే మనకు కలిగే స్ఫూర్తే నిజమైనటువంటి దయ. మనం అక్కడ లేనప్పుడు ఏ స్ఫూర్తి మనకు కలగనప్పుడు ఏమైనా ఒకటే. నువ్వు అక్కడ ఏం పెట్టినా ఒకటే. ఇవన్నీ వద్దురా, నీ మనస్సు పెట్టమని ఆయన ఎప్పుడూ చెప్పాడు, మనం వినలేదు. ఆ మనస్సు పెట్టడం కోసమే. మనస్సు చెడిపోతుంది, మంచిదే. ఫోటో కూడా అక్కడ ఉంటే సరే. ఇటువైపు చూసాం అటో ఫోటో, అటువైపు చూసాం ఇటో ఫోటో, బాగుంది. ఏ దేవుడైనా ఒకటే. అప్పుడు దైవీయమైన భావన, దైవీయం ప్రకృతి ఆశ్చర్యత. మనస్సుకి ఎంతసేపు ఏమిటండి, ఇది తిరగడం కదా గాలికి. మంచిది, తిరిగినప్పుడల్లా, తిరిగిన చోటల్లా ఓ ఫోటో కనపడితే అదంతా అది యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. నేను ఏ పని చేసినా సరే నీ ఆరాధన అనుకోవయ్యా అన్నారు. యత్రాశయో లగతి తత్రా గజా భవతు కుత్రాపి నిస్తుల సుఖ సుత్రామకాలముఖ సుత్రాణకారి సుత్రామకాలముఖ సత్రాసన ప్రకర సుత్రాణకారి చరణ ఛత్రాతిరామ గుణపత్రామరీ సమవధూహు ఛత్రాభిరామ గుణమత్రామరీ సమవధూహు కుత్రా సగన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణ అని దేవి అశ్వధాటి స్తోత్రంలో కాళిదాసు అంటాడు. యత్రాశయో లగతి తత్ర అగజా భవతు. ఎక్కడికి నా మనస్సు వెడుతుందో అక్కడ పార్వతీదేవి ఉండునుగాక అన్నారు. ఇంకేమిటి ఈ ఫోటోలు పెట్టడంలో ఉద్దేశం? ఇది ఫోటోలంతా నింపేసి మళ్ళీ మనం వాటిని మర్చిపోవడం కాదు. ఎప్పుడు మనస్సు పక్కదారి పడుతున్నా దేవుడు ఫోటో కేసి మనం చూస్తే అది దారిలోకి వస్తుంది. ఇదే దైవీయం ప్రకృతి ఆశ్రితాహ. దైవీ ప్రకృతిగా ఫోటో విగ్రహమైనా ఏదైనా అదే దైవ గుణాలు కలిగి ఉండడం, మంచి గుణాలు, సత్యము ధర్మము నీతి, ఇవే కదా. వాటిని కలిగి ఉంటే పక్కదారికి ఎందుకు గడుతుంది? అలాగా దైవీ ప్రకృతిని ఆశ్రయించి నన్ను నిరంతరం ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారయ్యా అన్నాడు. భజంతి అనన్య మనసక జ్ఞాత్వా మాం భూతాదిం అవ్యయం. అన్ని జీవులకు నేనే మూలమని, భూత ఆదిం అవ్యయం, ఎప్పటికీ ఉండేవాడిని, నాశనం లేనివాడినటువంటి గొప్ప నమ్మకంతో సత్యాన్ని తెలుసుకుని నన్ను ఆరాధించేవాళ్ళు ఉన్నారయ్యా. ఆయనే మూలమా కదా? ఎన్ని పద్యాల్లో ఉంది మాట. ఎవ్వని జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సాహిత్యం అందుకోసం పుట్టింది. మన మనస్సు పక్కదారి పట్టినప్పుడల్లా రుక్మిణీ కళ్యాణంలోదో గజేంద్ర మోక్షంలోదో ఓ భజన చదువుకోండి, ఎంత బాగుంటుంది. పూర్వం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి అస్తమాని చదువుతూ ఉండేవారు. ఓ పక్క మధ్యలో దగ్గు వస్తున్నా సరే చదివేవాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ మాటలు వినపడుతూ ఉండేవి. వాళ్ళ కూడా వాతావరణం పవిత్రంగా ఉండేది. అగో అటువంటి ఉమ్మడి కుటుంబ వాతావరణం మనం మళ్ళీ కల్పించుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఉద్యోగాలు సద్యోగాలు గొడవలకు ఉండాలి, వాళ్ళు కాస్త ఖాళీగా ఉన్నారుగా వాళ్ళు చదువుతారు. ఇహం పరం రెండూ వస్తాయి. అవి పిల్లల నోట్లో పడతాయి. వాడు కూడా వెనకాల మామగారినో తాతగారినో అనుకరించడం మొదలు పెడతాడు. అనుసరించడం క్రమంగా వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల, వాళ్ళని గౌరవించడం వల్ల ప్రయోజనం అది. మా భావాలు మీ భావాలు కలవు, మేము వృద్ధాశ్రమంలో ఉండండి, ఏసీ వృద్ధాశ్రమంలో పెడతా, ఎందుకండి పని లేక డబ్బులు ఖర్చు, దానికోసం మళ్ళీ సంపాదించడం. అందుకని మన ఇంట్లో ఓ గదిలో ఉంటే వాళ్ళు మన ఏం చేశారు, ఎంత గౌరవం, ఎంత ఆప్యాయత, ఎంత ధర్మం, ఎంత ధైర్యం అసలు ముందు. ఇలాంటి పద్యాలు చదువుతారు వాళ్ళు. అన్ని జీవులకు నేను ఆదిని, అవ్యయం, నాశము లేని వాడిని అని గ్రహించి జ్ఞాత్వ అంటే భగవత్ ప్రార్థన మనం తెలిసి చెయ్యాలి. తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు ఆయన. పళ్ళు పులిసి రామచింతన చేయవే అనలేదు త్యాగరాజస్వామి. తెలిసి రామచింతన చేయవే. ఆ భగవత్ చింతన ఎప్పుడు తెలిసి చెయ్యాలి. అలా చేసిన వాళ్లే మహాత్మానక అంటే ఎవరు? మీరాదేవి, మీరాబాయి. స్వయంగా ఒకరికి భార్య, ఒక ఇంటి కోడలు. ఆ పనులన్నీ చేసింది ఆవిడేమో ఎగ్గొట్టి తిరగలేదు. అస్తమాను కృష్ణనామస్మరణ చేసేది. ఆ అత్తగారి కోపంగా, ఎందుకంటే ఆవిడకి అహంకారం. కృష్ణుడు అంటే వాళ్ళకి భక్తే, కానీ కుటుంబం కంటే ఎక్కువగా కృష్ణుడిని భావించడానికి వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు భర్త అత్తగారు. ఎందుకంటే ఈవిడ కొనంత తత్వజ్ఞానం వాళ్ళకి లేదు. మరి దానికి ఏం చేద్దాం? అందుకని ఆవిడ నానా బాధలు పెట్టారు. భగవంతుడు కాపాడాడే లేదా? విషం దాగమని ఇచ్చారు, విషం అమృతం అయింది ఆవిడికి. అలాగే నిరంతర ధ్యానం అంటే గోపికలండి. నిజంగా ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. ఇలాగ గోపికలలాగా, మీరాబాయిలాగా, ఒక ప్రహ్లాదుడిలాగా నిరంతరము ఆ ధ్యానంలో ఉంటే నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ
ఇలాంటి ధ్యానంలో మనం ఉంటే అది దైవీ ప్రకృతిని ఆశ్రయించినట్టే. ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించి నిరంతరం భగవద్ధ్యానంలో ఉండేవాళ్ళండి కష్టాలని చాలా తేలిగ్గా తట్టుకుంటారు. తట్టుకోవడం కాదు, ఆ కష్టాల్లో ఉంటూ కూడా వాళ్ళ ఇతరుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. దాన్నే మారద వెంకయ్య గారు పద్యంలో చెబుతున్నాడు. సన్నుత కార్యదక్షుడు ఒక ఛాయ నిజప్రభ అప్రకాశమై ఉన్నప్పుడైన లోకులకు నుండొక మెలునరించు సత్వసంపన్నుడు భీముడు. సత్వసంపన్నుడు భీముడు ఆ ద్విజుల ప్రాణముగా వడే ఏకచక్రమందు ఎన్నికగా బకాసురుని ఏ పునరూపడగించి భాస్కరా. రామాయణ భారతాలు చదువుకోవడం అంటే ఇది. ఎలాంటి పరిస్థితుల్లో ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఎలా ప్రవర్తించారు, ద్రౌపదీదేవి ఎలా ప్రవర్తించింది, రాముడు ఎలా ఉన్నాడు, సీత ఎలా ఉంది, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం, ఇది ఆలోచన చెయ్యాలి. రాముడు స్నానం చేసిన చోటుము సీత బట్లారేసిన చోటు కాదు మనకి ముఖ్యం. ఇక్కడ సీత కూర్చుందిట, మనం వెళ్ళి అట్టిపళ్ళు ఎట్టేద్దాం, ఈ పిచ్చి ఎక్కువైపోయింది బాగాను. పరమ పవిత్రంగా భగవద్గీత వృక్షం ఉందండి మీకు హర్యానా రాష్ట్రంలో. భగవద్గీత వృక్షం, భగవద్గీత ఎక్కడ బోధించారో ఆ చెట్టు ఇప్పటికుంది. 5000 ఏళ్ల నాటి చెట్టు అది. అంతే కదా భగవద్గీత సుమారుగా, అంతే కదా. అక్కడ ఉండి భగవద్గీత చదువుకుని 4 శ్లోకాలు అర్థం తెలుసుకుని జీవితంలో అన్వయించుకుని ఆచరించడం మానేసి చివరికి ఆ చెట్లకు తోరణాలు కట్టేసి రవికల గుడ్డలు వేలాడదీసి చెట్టు చుట్టూ అట్టిపళ్ళు అగరొత్తులు పెట్టి హారతులు ఇచ్చేసి చెట్టు ధ్వంసం చేసి పారేశారు. చివరికి అక్కడ కురుక్షేత్ర డెవలప్మెంట్ బోర్డు కేడీబీ వాళ్ళు దాన్ని కాపాడడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ భక్తులు గొడవలు అక్కడ, మీరేంటి కాపాడేది అని. పైగా ఈ దీపాలు పెట్టడానికి అట్టిపళ్ళు పెట్టడానికి చోటు లేదని ఓ దిమ్మ కట్టారట. చెట్టు చుట్టూ దిమ్మ కట్టడం ఎంత ఇబ్బంది అంటే ఆ చెట్టు మీద నుంచి కురిసే వాన ఆకుల మీద పడి కింద పడుతుంది. ఆ ఆకులు ఇలా పడింది కింద నుంచి వేళ్లలోకి పెడుతుంది. ఆ తద్వారా చెట్టు శుభ్రంగా వృద్ధి చెందుతుంది. మీరు చుట్టూ పెద్ద దిమ్మ కట్టేస్తే అది ఊళ్ళో ఉండే చెట్టు కడతారు దిమ్మ, అరణ్యాల్లో అలా చేయకూడదు. ఊళ్ళో ఉండే చెట్టు వేరు, రచ్చబండ, అక్కడ 4 కూర్చుంటారు, తీర్పులు చెప్పేవారు, అవసరం కాబట్టి కట్టేవారు, నీడ కోసం చెట్టు. అంతేగాని అరణ్యాల్లో ఎక్కడ పడితే అక్కడ కడితే అలాగ చుట్టూ బండ కట్టి దిమ్మ కట్టేశారు. ఎందుకు? దీపాలు పెట్టడానికి. దానివల్ల ఏమైంది, ఈ కురిసిన నీరు చెట్టు మీద కిందికి జారింది, మళ్ళీ చెట్టు కిందకి వేళ్ళలోకి వెళ్ళడం లేదు, చెట్టు ఎండిపోయింది మొత్తం. ఇప్పుడు డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు దిమ్మ మేము బద్దలు కొడతామయ్యా, చెట్టును కాపాడుతామంటే ఈ భక్తులు భక్త బృందాలు కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. భక్తులకే ఉంటాయి మనోభావాలు, చరిత్రకి సంస్కృతికి. భగవంతుడికి ఉండదు అసలు మనస్సు, భక్తులకే ఉంటుంది ఎంతసేపు. భగవంతుడికి చెప్పాడండి. నేర్చుకోవలసిన విషయం ఏమిటో మారద వెంకయ్య గారు చెబుతున్నాడు. ఇంతమంది భారతం రామాయణం చదువుతున్నాం, ఈ విషయాలు నేర్చుకుంటున్నావా? బకాసురుడు కథ ఎప్పుడు వింటే మంచిదండి? బకాసురుడు కథ వింటే పాపాలు పోతాయటగా, ఈ గొడవ ఎంతసేపు. కానీ నేర్చుకోవలసింది ఏమిటంటే సన్నుత కార్యదక్షుడు, కార్యదక్షత కలిగినటువంటి పెద్ద మనిషి. ఒక ఛాయ నిజప్రభ అప్రకాశమై ఉన్నప్పుడైనా, ఓ సందర్భంలో తన తేజస్సు కోల్పోయినా సరే, తన ఐశ్వర్యం కోల్పోయినా సరే, తనకుండే మంచి పేరు పాడైపోయినా సరే, 10 మందిలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా సరే, అతి దీనంగా దరిద్రావస్థలో ఉన్నా సరే, ఎంత గొప్ప విషయమో చూడండి. ఓ రోకులకు ఉండొక మేలునరించు, ఎవరికైనా ఏదైనా ఉపకారం చేద్దామని చూస్తాట, మానట్ట. ఎందుకంటే ఆయన సహజ ప్రవృత్తి. నదికి ప్రవహించడం, సూర్యుడికి ప్రకాశించడం లాగే సజ్జనుడికి ఉపకారం చేయడం సహజ ప్రవృత్తి, అది మానడు. దుర్జనుడికి కుట్టడం, తేలుకు కుట్టడం సహజ ప్రవృత్తి, చెట్టుకి నీడనివ్వడం సహజ ప్రవృత్తి. తేలు తన ప్రవృత్తిని మారనప్పుడు కోకిలకి కూయడం సహజ ప్రవృత్తి, కోకిల కూడా తన ప్రవృత్తి మానదు. ఎంత ఎండైనా 2ంటికైనా 3ంటికైనా కూస్తూనే ఉంటుంది. ఎందుకంటే కుట్టడం దీని ప్రవృత్తి, కూయడం దాని ప్రవృత్తి. మనం కోకిలలా ఉండాలి, తేలులా కుట్టకూడదు. అందుకోసం ఈ సాహిత్యం అంతా. ఇవిడికి ఈ కథలన్నీ పుణ్యం అని నైవేద్యాలు పెట్టడానికి కాదు. అంత కష్టంలో ఉన్నారు. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. ఎవరికైనా మేలు చేస్తారా? ఎవరిట? భీముడు సత్వసంపన్నుడు, ఎంత బలం కలిగిన వాడండి. అంత బలశాలి అయిన భీముడు కూడా ఆ ద్విజుల ప్రాణముగా పడే ఏకచక్రమందు, ఏకచక్రపురంలో తల్లితో సహా అన్నదమ్ములతో సహా భిక్షాటన చేసుకుంటూ బతికాడే. అయ్యో నేనంత బలవంతుడిని భిక్షాటన చేయడం ఏమిటన్నాడా? మా అన్నగారు ధర్మరాజు చెప్పిన మాట, మా తల్లి కుంతీదేవి చెప్పిన మాట, నా వ్రతం ప్రకారం నియమంగా ఏడాదో 2 ఏళ్ళు అలా చేశాడా లేదా? పైగా అంత కష్టంలో ఉండి కూడా ఈ ఎన్నికగా బకాసురుని ఏపున రూపడగించి భాస్కర. ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఉన్నారు. ఆ రోజుల్లో అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు ఊరికే ఇచ్చేవారు. ఓ గది ఇచ్చారు. ఏకంగా 5 పిల్లలు, తల్లి 6 కలిపి ఉన్నారు ఆ గది. ఎందుకంటే కింద పడుకునేవారు. ఇప్పట్లాగా రోగిష్టి మంచాలంటారు, డబుల్ కాట్, 6x7, 7x8, 3 ఇంటూ పెళ్ళాం, ఈ మంచాలు లేవు ఇక్కడ.
మొగుడు ఇంటూ పెళ్ళామేగా, ప్లస్ ఎక్కడది? మొగుడు ఇంటూ పెళ్ళాం అది. అలాగే 6x7, 7x8 ఇవేం చేసే మొత్తం గదంతా ఆక్రమించే. చివరికి మొగుడు పెళ్ళాం తిరగడానికి కూడా చోట్లేదు. మాట్లాడుకోవాలంటే మంచం మీద కూర్చొని మాట్లాడుకోవాల్సింది, అక్కడ ఇంకో కుర్చీ వేసే అవకాశం లేదు. ఈ దరిద్రం, ఈ నిత్య రోగిష్ఠ మంచాలు అప్పుడు లేవు కాబట్టి, నిత్య కళ్యాణం పచ్చదోరణం కాబట్టి గదిలో శుభ్రంగా ఖాళీగా ఉండదు, అందరూ చాపేసి పడుకునేవాళ్ళు. కావలసిన వాళ్ళు కొంచెం మెత్తగా ఓ పరుపు వేరే విషయం, అది వేసుకుంటాం మళ్ళీ ఎత్తేస్తాం. అందరికీ ఎందుకు పరుపులు? వీడు అందరికీ పరుపులే, అందరూ రోగిష్టి వాళ్ళే. అప్పుడు కింద మీరు చూడండి, ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంటే ఇద్దరే పడుకుంటున్నారు, మూడో కూడా పడుకుందుకు లేదు. పూర్వం అలా ఖాళీగా 10 మంది పడుకునేవారు. ఇప్పుడు ఏం చేసాం మనం? ఏసీ పెట్టాం ఒక గదిలో. మరి పిల్లలకు లేకపోతే వాళ్ళకి, పిల్లలకో ఏసీ, పెద్దవాళ్ళకో కోసి, మొత్తం మీద యజమానికి కోసి మిగిలింది ఇన్ని ఏసీలు కలిపి. ప్రభుత్వం వారు తెలివైన వారు అన్ని ఏసీలు పెట్టుకోమని కరెంట్ తీసేశారు. ఒక ఆవిడ పాపం 70 ఏళ్ళు వచ్చాక మొగుడికి, అప్పటికి ఆయన పోరెట్టి 7 వారాల నగలు కొనుక్కుందిట. అమ్మయ్య పెట్టుకుందాం, లక్షవత్తులు నువ్వు చేసుకుందాం అనుకుందిట. మన్నాడు ఆయన వెళ్ళాట, అయ్యి ఇంకేం పెడతావు, 7 వారాల నగలు తీసుకెళ్ళి గోతులో పెట్టడమే. ఇప్పుడు నగలు పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళు తిడతారు. సావుకాలానికి లావు దుఃఖం అని అప్పటికి సాధ్యమైంది, అప్పటికి ఆయన వెళ్ళాడు. అలాగే మనం ఏసీలన్నీ కొనుక్కున్నాం, ప్రభుత్వం వారు కరెంట్ తీసేశారు. ఇంకెందుకు ఉపయోగం ఉంది? ఇలా ఆలోచిస్తాం. కానీ ఆ పూర్వపు జీవనం 5 పిల్లలు, తల్లి ఒక గదిలో ఉన్నారండి. అక్కడ వాళ్ళకి బకాసురుడు వల్ల ఆపద వచ్చింది, ఇంటికో మనిషిని పంపాలట, 2 దున్నపోతులు పంపాలట, ఇంకేదో ఆహారం వండి పంపాలట, ఇన్ని చెయ్యాలట. దాంతోపాటు ఓ మనిషిని తోలుతూ పంపాలట, ఆ మనిషిని కూడా మింగేస్తాట, ఆ దున్నపోతులను మింగేస్తాట, ఆహారం అంతా మింగేస్తాట. అంత బకాసురుడు అంటే ఇంటికి ఒక వాటా, ఆ ఇంటికి వాటాకి వస్తే వాళ్ళు బాధపడుతుంటే కుంతీదేవి చూసి, పిల్లల మాట కూడా తీసుకోలేండి, పిల్లల మీద ఎంత నమ్మకం అండి, ఏ తల్లి అయినా పిల్లాన్ని బలిపెట్టడానికి సిద్ధపడుతుందా? కుంతీదేవి దేశభక్తురాలు, దైవభక్తురాలు కాదమ్మా, దేశభక్తురాలు. సమాజం కోసం పాటుపడింది ఆవిడ. ఇవాళ కుంతీదేవి పేరు పెట్టడానికి మనం ఇబ్బంది పడిపోతున్నాం పిల్లలకి, అమ్మో ఏమంటారో అని. అంటే మనం అవలక్షణాలే చూస్తాం మనుషుల్లో, గొప్ప లక్షణాలు చూసి. కుంతి జీవితం మీద మనం పెట్టినా పెట్టకపోయినా, అయినా కాకపోయినా మచ్చ ఒక్కటే కదండి, పెళ్లి కాకుండా ఓ పిల్లాన్ని కండం, అంతే కదండి. ఇంకేమన్నా ఆవిడ చరిత్రలో పోనీ దోషం అని మనం అనుకోవడానికి ఒక్క అవకాశం ఉందా? ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయండి, అది ఒక్కటే చూస్తాం ఎంతసేపు. ద్రౌపది అనగానే ఒక్కటే, కుంతి అనగానే ఒక్కటే. అంటే లోపాలు చూడడమే మనకి సరదా, గుణం చూడడం మనం అవసరం. ఎంత విచిత్రమైన విషయం ఇది, ఎంత గొప్పదండి కుంతి. కొడుకులు అనుమతి తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాకు ఈ ఆపద వచ్చిందంటే మీరేం కంగారు పడకండి, మా అబ్బాయిని పంపిస్తాను. అదేమిటమ్మా మా అబ్బాయి గురించి, మీ అబ్బాయి బలైపోవడం అంటే, అవుతాడు వేరే విషయం, మా వాడు కాడు మీకెందుకు అని భీముడిని పిలిచి చెప్పింది. నీ ఏమిటమ్మా నా ప్రాణమేనో నీకు రాసిచ్చానా, కొత్తగా పెళ్లి కావలసిన వాడిని అని అనలేదు భీముడు. వెంటనే ఒప్పుకున్నాడు. సత్వసంపన్నుడు భీముడా ద్విజుల ప్రాణముగా వడే, ఏకచక్రమందు ఎన్నికగా బకాసురుని ఏ పునరూపడగించి భాస్కర. ఎంత గొప్ప ఉదాహరణ తీసుకున్నాడండి మారద వెంకయ్య. చరిత్రలు చదవడం వల్ల, పురాణం చదవడం వల్ల ప్రయోజనం ఇది. చరిత్ర ఎందుకు చదవాలి, పురాణాలు ఎందుకు చదవాలంటే మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియడానికి తప్ప. ఇదివరకు భాగంలో చెప్పుకుంటే ఊరికే భీముడు చంపినది ఎవరని, బకాసురుడు ఎన్ని దున్నపోతులు మింగడివాడు, బకాసురునితో వెళ్ళిన బండిపై వెళ్ళిన మనిషి ఛాతీ పొడిగంత, ఈ దిక్కుమాలిన సమాచారం కోసం కాదు. మొత్తం సమాచారం తత్వం ఏమిటి? బకాసురుల్లా మనం ఉండద్దు, ఎంత కష్టంలో ఉన్నా భీముల్లా ఉండాలి. తల్లి చెప్పింది అంటే కొడుకులు విని తీరవలసిందే, రెండో మాట రాకూడదు అసలు నోటమాట. అమ్మ చెప్పింది అంతే, ఇంకో మాట లేదు దానికి. ఒకవేళ తప్పే చెబితే ఆ పాపం ఆవిడది, మనకు అనవసరం. తల్లిదండ్రి చెబితే చేయడమే. వెనక దీర్ఘతముడు అని ఒక ఋషి ఉండేవాడు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆ విషయం భార్యకి అర్థం కాక, ఈ మొగుడుతో పడలేక రకరకాల గొడవలు ఏవో ఉండి మొత్తం కొడుకులను పిలిచి, ఎవరే మీ నాన్న తాడతో కట్టి బయట వారంటారా చెప్పింది. చేసేసారు వాళ్ళు, వాళ్ళకే అర్థం కాలేదు. ఆయన అలాగే ఊరుకున్నాడు పాపం. తర్వాత ఏదో వెళ్ళి ఆయన మహత్తాయం చూపించాడు, మళ్ళీ తీసుకొచ్చారు, అది వేరే విషయం. ఇలా ఉన్నారండి ఇంకో సందర్భంలో అంతే. అలా జీవితంలో మనం త్యాగమయమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. ఆపదలో ఉన్నప్పుడు తమ ఆపదల్ని పక్కన పెట్టి ఇతరుల్ని ఆపదల నుంచి కాపాడిన మహానుభావుణ్ణి భీముడిని గురించి చెప్పుకున్నాం మనం. భీముడు అనగానే గుర్తు చేసుకోవలసింది ఇది. భీముడు బలవంతుడు, తిండిపోతూ ఈ మాటలు కాదు. బలవంతా ఎందుకంటే దేశం కోసం. భీముడు ఎప్పుడు స్వార్థం కోసం ఒక్క పని చేయలేదు. అన్నదమ్ముల్ని, తల్లిని, ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి చేశాడు. ఆ బ్రాహ్మణులు, ఆ పిల్లలు, ఆ ఏకచక్రపురంలో ఉన్నవాళ్ళు అన్నదమ్ములు కాదే. హిడింబాసురుని చంపింది అన్నదమ్ముల కోసం కాదే, దేశం కోసం, జనం కోసం. అంత గొప్పవాడు, త్యాగమూర్తి భీముడు. అంటే తత్వవేత్త, కేవలం తిండిపోతని మాట్లాడకూడదండి అలాగే. అదే కాదు, మన సంస్కృతిలో ఒక విశేషం, ఎంత ఆపదలో తానున్నా సరే ఇతరుల్ని కాపాడడంతో పాటు కాపాడగలిగిన వాడు తన్ని బయట వేసుకోలేడా తెలివితేటలుంటే? ఆ ఆపదలో కూడా ప్రతిభని కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువతరం
ఏదైనా ఉద్యోగం కోల్పోయాం, మనం కంపెనీలు పెడుతున్నారు, తీసేస్తున్నారు, ఏముంది, మనకి ఇష్టం లేక కొన్ని మానేస్తున్నాం, వారికి ఇష్టం లేక కొంతమంది పంపిస్తున్నారు, ఏదైనా కానీ ఏం పర్వాలా. ఆ ఖాళీ సమయంలో మన తెలివితేటలను ఉన్న ప్రతిభని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఊరికి టీవీలు సినిమాలు చూస్తూ కూర్చోవడం కాదు. టీవీ చూడాలి, ఇలాంటివి చూడాలి. అలాగా ప్రతిభ మన చేతిలో ఉంటే ఎంత ఆపదలోంచైనా బయటపడతాం. వెనక భుక్కుండు అని ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకి ఏదో అప్పుడప్పుడు సరదాగా శ్లోకం అల్లగలగా, పెద్ద కవిత్వం ఉండదు అందులో, కవి కాదు, పండితుడు ప్రధానంగా. ఆయన పరమదరిద్రాన్ని అనుభవిస్తున్నాడు, గర్భదరిద్రం, ఇంకేమీ దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. చివరికి ఆయనకి ఎంత ఇంటి పోరు, బయట పోరు, పిల్లల పోరు అన్నీ తట్టుకోలేక ఆయనకి ఎంత బాధ వచ్చిందంటే, రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే, నేను 4 బంగారపు చెంబులో గ్లాసులో కొట్టేసినా సరే నా దరిద్రం పోగొట్టుకోవాలి, ఇంకో మార్గం లేదు. ఇంత పండితుడు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇడివా అనుకున్నాడు ఆయన. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏదో ఆనుపాను కనిపెట్టాడు. మొత్తం మీద అమావాస్య నాడు చీకటి నాడు ఒంటికి నల్ల రంగు బొగ్గు మసి పూసుకున్నాడు. మొత్తం మీద రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. రాజుగారు పడుకున్నాడు, రాణిగారు కూడాను. ఈ నెమ్మదిగా లోపలికి వెళ్ళాడేమో, కన్న వేసి వెళ్ళాడేమో, లోపలన్నీ చూసుకున్నాడు. ఓ బీరువా తీశాడు. తీస్తే అందులో పెద్ద బంగారపు చెంబు ఒకటి ఉంది. అమ్మో, సువర్ణస్థేయం పంచమహాపాతకాల్లో ఒకటి. బంగారం దొంగిలించకూడదు. ఇప్పుడు దొంగతనానికి వచ్చిన తర్వాత ఈ శాస్త్రాలు చెప్పుకుంటూ కూర్చోకూడదు. ఇంకా శాస్త్రాలు చెప్పుకోవాలంటే దొంగతనం చేయకూడదు. కానీ మనిషి కొంచెం పాపం ఆయన బలహీనపడి దొంగతనానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ శాస్త్రజ్ఞానం వదిలిపెట్టట్లా. గమనించండి, ఆ శాస్త్రజ్ఞానమే ఆయన కాపాడుతుంది. మన ధర్మం అంతే అది. ఇది అనుకున్నాడు పాపం, బంగారం దొంగిలించి ఇంకేదైనా చేద్దాంలే చిన్నది. సువర్ణస్థేయం అమ్మో, సురాపానం సువర్ణస్థేయం, గురు భార్యాగమనం, అమ్మో పంచమహాపాతకాల్లో ఒకటి చెయ్యి, ఇంకోటి అన్నాడు. సరే ఇంకొంచెం పక్కకు చూశాడు. ఓ వెండి పళ్ళెం కనపడు. అమ్మో, రౌప్య చౌర్యేణ రౌరవాది నరకం భవేత్ అన్నాడు. ప్రతిది దానికో శాస్త్రం గుర్తొస్తుంది. విరగ చదివేశాడు, అనవసరంగా చదివేశాడు ఈయన. ఇంత చదివినవాడు దొంగతనం ఏమిటి, అదో కర్మ. వెండి దొంగతనం చేయొద్దు, బంగారం మరి ఏం చేద్దాం, తోటకూర గోంగూర పట్టుకెడతావా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇలా మొత్తం ఈ బ్రాహ్మడికి పిచ్చి అయిన అలా శాస్త్రాలను చదువుకుంటుంటే తెల్లారిపోయింది, 4 అయిపోయింది. అప్పట్లాగా మరి ఇప్పట్లాగా 8ంటికి లేచే రకాలు కాదు కదా. 4 గంటలకే ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు మొదలు, రాజుగారి వెకిలింపులోను అందరూ లేచారు. ఈయన దొరికిపోయాడు. మరి దొరికిపోవడం ఏమిటి? దొరికిపోవడానికి తెలివితేటలు ఎక్కాల, దొంగతనానికి తెలివితేటలు కావాలి. కానీ దొరికిపోయాడు. వెంటనే అప్పట్లో రాజులు మరి ఎప్పట్లాగా పార్లమెంట్ మీద బాంబులు వేసిన వాళ్ళని 10 ఏళ్ళు పోషించడం, బిర్యానీ పెట్టడం, వాడుకో లాయర్ని ఏర్పాటు చేయడం, ఈ దరిద్రాలన్నీ లేవుగా. అప్పుడు అలా కాదు, వెంటనే శిక్ష, సాయంత్రానికి గురి శిక్ష పడిపోవలసిందే. అయ్యో బాబు, అంతఃపురంలోకి వచ్చారంటే బోల్డ్ అనుమానాలు వచ్చాయి ఆయనకి. ఏమో ఎందుకు వచ్చాడో, రాజుగారిని చంపేద్దామని వచ్చాడేమో. వేసేయండి, బ్రాహ్మణుని కూడా చూడకండి, విద్వాంసుడు లేదు మనకు అనవసరం, వేసేయండి అన్నారు. ఉరిశిక్ష. చివరికి వృత్తాడు మెడ మీద వేస్తున్నారు. పైగా అప్పట్లో ఉరి కాదు, మెడ ఇలా పెట్టమని కంట నరికేసేవాళ్ళు, నరికేపోతున్నారండి. అప్పుడు ఇంకా ఆయన మొహం చూస్తే ఎంతైనా విద్వాంసుల మొహం కదా, కాస్త జాలేసింది రాజుగారికి. చివరి కోరిక ఏదైనా కోరుకోవయా అన్నాడు ఆయన. మరి సహజం కూడా అడుగుతారు, ఉరి తీసేవాడిని కూడా అడుగుతారు. ఈయన అడిగాడు విచిత్రంగా. నేను ఒక శ్లోకం చెబుతాను విన్నాడు. చావు తెలివండి, శాస్త్రజ్ఞానం ఎక్కడికి పోతుంది, చావు తెలివి అంటారు దీన్ని. తెలివితేటలు వచ్చే వెంటనే ప్రతిభ, ఎంత కష్టంలో ఉన్న ప్రతిభను కోల్పోకూడదు. అక్కడ నీరసం పనికిరాదు. వెంటనే నేను ఒక శ్లోకం చెబుతాను వినన్నాడు. దానికేముందో చెప్తాను వినం. ఆయన వెంటనే చెప్పట్ట. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్ భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్ భవ్వావళ్యాం అంతక సన్నివిష్టక. ఆ సంస్కృతం వచ్చిన మహారాజులమే వెంటనే అర్థమై ఎవరక్కడ, ఈయన తక్షణం విడిచిపెట్టి సగౌరవంగా ఇంటి దగ్గర దింపిరండి అన్నట్ట. ఏముందండి ఇందులో? ప్రతిభ. శాస్త్రజ్ఞానం కూడా పనిచేయించోడు సెంటిమెంట్ పనిచేస్తుంది. సెంటిమెంట్ పెట్టి కొట్టాడు. మహారాజా, మీ రాజ్యంలో ఒక ఏడాదిగా అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి, గమనించండి. ఏడాది క్రితం భట్టి అనేవాడు పోయాడు, గొప్ప మంత్రి. అవునా కాదా? అవునయ్యా పోయాడు, మళ్ళీ అటువంటి మంత్రి దొరకల. మరి ఏమిటోనండి, తర్వాత సరిగ్గా 9 నెలల క్రితం, అంటే 3 నెలల తర్వాత 9 నెలల క్రితం భారవి అనే మహాకవి పోయాడు మీ రాజ్యంలో, గుర్తుందా? అవునయ్యా, అటువంటి కవి లేడయ్యా బాబు, చూసుకోండి. 3 నెలలకి సరిగ్గా. మళ్ళీ తర్వాత 6 నెలల క్రితం సరిగ్గా భిక్షువు అని భిక్షమయ్యా అని పెద్ద వ్యాపారస్తుడు, విదేశాలతో వ్యాపారం చేసేవాడు, అటువంటి మహానుభావుడు పోయాడు. నిజమేనయ్యా బాబు, కోట్లు సంపాదించేవాడు, పన్ను కట్టేవాడు, ఆయన వల్ల ప్రభుత్వం నడిచేది. చూసుకోండి, సరిగ్గా 3 నెలల క్రితం సరిగ్గా భీమసేనక, భీమసేనుడనే మీ సైన్యాధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు యుద్ధంలో చనిపోయాడు, గుర్తుందా లేదా? ఏడాది క్రితం భట్టిపోయాడు మంత్రి, 9 నెలల క్రితం భారవి పోయాడు మహాకవి, 6 నెలల క్రితం భిక్షమయ్యపోయాడు పెద్ద వైశ్యుడు, వ్యాపారస్తుడు, 3 నెలల క్రితం భీమసేనుడనే సేనాధిపతి పోయాడు. 3 నెలలకో మహానుభావుడు లేచిపోతున్నాడు. సరిగ్గా ఎవరు లేచిపోతున్నారో గమనించండి. భట్టి భా, భారవి భా, భిక్షు భీ, భీమసేనగా భీ, అంటే భా భా భీ భీ. తర్వాత ఏమిటండి గుణింతం
భూ భూ నా పేరు భుక్కుండ, ఇప్పుడు గనక నన్ను చంపితే భూపతి తర్వాత మీరే, నేను పోయిన తర్వాత 3 నెలలకు మీరు పోతారు, 3 నెలలకో పెద్దవాళ్ళు లేచిపోతున్నాడు మీ రాజ్యంలో, అందుకని ఈ సరిగ్గా ఇప్పుడు నన్ను లేపితే గనక చంపేస్తే 3 నెలలకు మీరు మీ పని అయిపోతుంది చూసుకోని. కానీ రాజుగారికి భయం వేసేసింది. శాస్త్రజ్ఞానం కూడా నమ్మని చోట జనం సెంటిమెంట్ నమ్మేస్తారండి, తిరుగులేదండి. ఇప్పటికి ఇంత ఆధునిక విజ్ఞానం ముదిరినది అనుకుంటున్న చోట కూడా సెంటిమెంట్లకే విలువ ఎక్కువ. ఇంత ప్రమాదం జరిగి 20-25 మంది విద్యార్థులు గల్లంతైపోయి తల్లిదండ్రులు గర్భశోకంతో బాధపడుతుంటే జ్యోతిష్యాలు తెలిసిన పెద్ద మనుషులు వెర్రి కబుర్లు చెబుతున్నారు. మేము ముందే ఊహించాం, ముందే ఊహిస్తే ముందెందుకు చెప్పలేదండి ఆ విషయం, విద్యార్థులు జాగ్రత్త పడేవారు కదా. ఇవన్నీ అయిపోయాక చెబుతారండి. అసలు ఇవి నమ్మడానికి వీలేదు. జ్యోతిష్ శాస్త్రం దుర్వినియోగం అవుతుంది. అఖండమైన అద్భుతమైన ఖగోళ శాస్త్రం పిచ్చి నమ్మకాల కింద జమ అవుతుంది. అందుకు కాదు పాండిత్యం ఉపయోగించేది, సెంటిమెంట్ పెట్టుకోటాడంతే. అంటే దాంతో రాజుగారు విడిచిపెట్టాడు. అంటే సారాంశం, ప్రతిభావంతులమైతే ప్రతిభను కోల్పోకుండా ఉంటే ఎంత ఆపద నుంచి అయినా తప్పించుకోవచ్చు. ఇది నవజీవన వేదం. సెలవు.